నమస్కారం ఫ్రెండ్స్, ఈశ్వర్ భీవరం డ్రైవ్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది కాశ్మీర్ కాదు, ఇది స్విట్జర్లాండ్ అసలే కాదు, ఇది మన ఆంధ్ర. అంటే మన వైజాగ్ దగ్గరలో పాడేరులో దాగున్న ఒక స్వర్గం లాంటిదన్నమాట. దాని పేరే వంజంగి హిల్స్. సముద్ర మట్టానికి 3400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపైకి తెల్లవారుజాము 4 గంటలకల్లా ట్రెక్కింగ్ చేయాల్సిందే. చేసి వెళ్తేనే బాగుంటుంది. మన కళ్ళకు ముందు కనిపించేది ఆషామాషి కాదు, ఒక అద్భుతం. కొండ కింద మొత్తం మేఘాలతో పాల సముద్రంలాగా నిండిపోయి అదొక పాల సముద్రంలాగా మనకు కనిపిస్తుంది. అంటే మనం మేఘాలపైన నిలబడినట్టు ఉంటుంది. దీన్నే క్లౌడ్ సీ అంటారు. యాక్చువల్గా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉదయం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో మాత్రమే ఈ అద్భుతం మనకి కనిపిస్తుంది. అంటే ఆ చలిలో -5 డిగ్రీల టెంపరేచర్లో వణుకుతూ ఎదురు చూస్తుంటే సరిగ్గా 5:30 గంటలకి ఆ మేఘాల సముద్రాన్ని చీల్చుకుంటూ సూర్యుడు బయటికి అలా వస్తాడు. ఆ బంగారు కాంతి కోసం మేఘాల మీద పడగానే ఆ దృశ్యం మాటల్లో వర్ణించలేం, చూస్తేనే అర్థమవుతుంది. అందుకే ఒకసారి చూస్తే మీ జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే వంజంగి హిల్స్ అంటే ఆంధ్ర కాశ్మీర్ అని కూడా మనం పిలుచుకుంటాం. ఇది ఎలా వెళ్ళాలి అంటే వైజాగ్ నుండి పాడేరు అంటే సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో, అక్కడి నుంచి వంజంగి సుమారుగా 6 కిలోమీటర్లు పాడేరు నుండి. రాత్రి 2 గంటలకల్లా వైజాగ్ నుంచి కానీ బయలుదేరితే కనుక తెల్లవారుజాము 4:30 కల్లా కొండ మీదకి చేరుకుపోవచ్చు. అక్కడ నుండి 30 నిమిషాలు ట్రెక్కింగ్ చేసి కొండపైకి వెళ్ళాలి. అంటే కొంత దూరం జీపు ఉంటుంది, ఇంకా మిగిలింది కొండ అంతా కూడా నడుచుకుంటూనే వెళ్ళాలి. కొండపైకి ఎక్కేసరికి 3 మార్గాలు ఉంటాయి. మర్చిపోకుండా స్వెటర్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. వీలైతే మంకీ క్యాప్, టార్చ్ లైట్, వాటర్ బాటిల్, స్నాక్స్ ఇలా అన్నీ తీసుకువెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే పైన చలి విపరీతంగా ఉంటుంది, ఏమీ దొరకవు. ఫ్రెండ్స్, జీవితంలో ఒక్కసారైనా సూర్యోదయాన్ని చూడాలి అంటే మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే. వంజంగి హిల్స్ కంపల్సరీగా చూడాల్సిందే. ఈ వంజంగి హిల్స్ యొక్క గొప్పతనం చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు వంజంగి వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి.